అండ్ మెయిన్గా ఈ కారు బాగా స్పీడ్గా పోతున్నప్పుడు గేర్ షిఫ్టింగ్ అప్పుడు టర్బో చార్జర్ చేసే సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఈ లోపల ఉన్న హార్ట్కి అయితే ఇస్తూ ఉంటుంది. అప్పట్లోనే 2001లో దీనికి దాని యొక్క ఫ్రంట్ హెడ్లైట్స్కి వాషర్స్ ఉంటుండే. ఇది 2001లోనే ఇంత బాగుందంటే రీసెంట్గా లాంచ్ అవుతున్న 2025 ఆక్టేవియా VRS ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు మనము. అప్పట్లో క్రేజ్ లేకపోయినా లుక్స్కి అండ్ పైసలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలా పారబోసే వాళ్ళు ఫీచర్ని ఇప్పుడైతే లైట్ తీసుకున్నారు. అవన్నీ క్రూజ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వచ్చినాయని మనం ఆనందపడుతుంటే వీళ్ళు అవన్నీ అప్పుడే ఆల్రెడీ ఇచ్చారు. మెయిన్గా మాన్యువల్ కార్స్ కొంటున్నప్పుడు మనకి సఫిషియంట్ పవర్ కానీ కంపెనీ ఇచ్చిందనుకో మనం ఆటోమేటిక్ జోలికే పోము. అయితే ఈ కార్స్లో టాప్లు అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి చాలామంది సెడాన్స్ని చూసుకుంటున్నది రేసింగ్స్కి వాటికి వీటికి మొత్తం సెడాన్సే వాడతారు. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా అయితే మనకి ఈరోజు చాలా ఎక్సైటింగ్ కార్ అండ్ ఈ యొక్క కార్ యొక్క అరైవల్ తోటి ఇండియా ఒక కార్ ఎంతూసియాస్ట్ యొక్క ప్రేమ అండ్ ఎవ్రీథింగ్ బాగా పెరిగినాయి. నేను మాట్లాడుతుంది ప్రస్తుతం అందరికీ తెలిసిన స్కోడా ఆక్టేవియా అని. కాకపోతే దీంట్లో ఏదైతే ఉందో ఆ ఇంజన్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్. దీన్ని మనం VRS అని పిలవచ్చు. VRS ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి కాబట్టి విక్టరీ రేసింగ్ స్పోర్ట్ అని పిలుస్తాం. సహజంగా ఈ యొక్క ఆక్టేవియా ఏదైతే జనరేషన్ 1 ఆక్టేవియా ఉందో 2001 అండ్ 2005 మధ్యన అయితే కార్ లాంచ్ అయినప్పుడు ఎప్పుడైనా స్కోడా వాళ్ళు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి టైంలో మరి మనలాంటి కార్ గురించి నార్మల్ పవర్ అండ్ టార్క్ సరిపోదు కాబట్టి ఈ యొక్క స్పెషల్లీ డిజైన్డ్ VRS ఇంజన్ అయితే ప్రస్తుతం మన దగ్గర ఉంది. దీంట్లో మనకి 1.8 టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఇచ్చారు అండ్ దీంట్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ అయితే ఉంది. అందరు అంటూ ఉంటాం కదా స్పీడింగ్ అంటే మాన్యువల్ అని. అండ్ మెయిన్గా ఈ కారు బాగా స్పీడ్గా పోతున్నప్పుడు గేర్ షిఫ్టింగ్ అప్పుడు టర్బో చార్జర్ చేసే సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఈ లోపల ఉన్న హార్ట్కి అయితే ఇస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క కలర్ చూడండి, జస్ట్ ఐ క్యాచింగ్ ఈవెన్ ఆఫ్టర్ 20 years అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న కార్ అయితే కంప్లీట్లీ రీస్టోర్డ్, పెయింట్ కూడా ఒరిజినల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏదైతే పెయింట్ వచ్చిందో దాంతోనే కంప్లీట్గా దీన్ని రీమోడల్ అయితే చేయడం జరిగింది. దీని యొక్క హెడ్లైట్స్ కానీ అప్పట్లోనే 2001లో దీనికి దాని యొక్క ఫ్రంట్ హెడ్లైట్స్కి వాషర్స్ ఉంటుండే. అండ్ జస్ట్ సీ అసలు ఎంత సింప్లిస్టిక్ డిజైన్ ఉందో దీని కార్ అయితే. మనము ఫ్రంట్ సైడ్స్ అండ్ బ్యాక్ అండ్ మెయిన్గా బోనెట్ లోపల ఏముందో కూడా ఒక్కసారి చూసుకుంటాం. సో బేసిక్గా ఈ కార్ని కానీ చూసుకుంటేనైతే చాలా సింప్లిస్టిక్ డిజైన్. ఒక్కవేళ నాకు దీనిలో బాగా నచ్చింది దీని యొక్క సింపుల్ ఫేస్. ఒక్కసారి చూసుకో, గ్రిల్ ఎంత నీట్ అండ్ క్యూట్గా వాళ్ళు అయితే అరేంజ్ చేయడం జరిగింది. గ్రిల్కి నీకు క్రోమ్ అండ్ బిగ్గెస్ట్ స్కోడా లోగో అండ్ మెయిన్గా ఈ యొక్క కార్కి ఈ యొక్క గ్రీన్ ఏదైతే వీళ్ళు క్యారెక్టర్ వాడతారో. యాక్చువల్గా స్కోడా లోపల ఇంటీరియర్స్ ఈ మధ్య అంతా ఎన్లైటింగ్ అంతా వైట్ కలర్ ఇస్తున్నారు. ఒక టైం మొత్తం నువ్వు ఎప్పుడైతే లైట్స్ ఆన్ చేస్తావో మీకు ఈ చుట్టుపక్కల లైట్లన్నీ ఏవైతే ఎన్లైటన్ అయితే ఉంటాయో అవన్నీ గ్రీన్ కలర్లో వస్తుంటాయి. అండ్ మెయిన్గా నువ్వు చూసుకుంటే ఇక్కడ దీని యొక్క ఫ్యామిలీ హిస్టరీ అయితే ఉంది. VRS యొక్క దాని యొక్క లోగో అయితే వేయడం జరిగింది. అండ్ అటు ఇటు జస్ట్ లుక్ ఎట్ ద హెడ్లైట్స్, కాంప్లెక్స్ చేయకుండా సింపుల్ అండ్ చాలా స్టబర్న్గా అయితే దీని యొక్క హెడ్లైట్స్ మనకు కనబడుతున్నాయి. అండ్ లోపల మనకి హాలోజన్ లైట్స్ తీయడం జరిగింది. అండ్ కింద చూసుకుంటేనైతే బాగా అబ్జర్వ్ చేయండి, ఈ మధ్య బంపర్స్కి క్లాడింగ్ మనం వేపిస్తే కంపెనీ నుంచి క్లాడింగ్లు వస్తే ఎంత బాగుంటుందో మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ బంపర్కి కంప్లీట్ క్లాడింగ్, సైడ్ నుంచి అలా ఫ్రంట్ నుంచి సైడ్కి వెళ్ళిపోయింది. చాలా నీట్గా క్లాసిక్ అయితే డిజైన్. కింద చూసుకున్నాం ఇంకో మనకి ఈ యొక్క ఏదైతే గ్రిల్ ఉందో మనకు ఆబ్వియస్లీ లోపల ఉన్న రేడియేటర్కి ఏవైతే కూలింగ్కి కావాలో హెల్ప్ చేయడానికి. అండ్ ఎయిర్ కర్టెన్స్ చూసుకున్నా కూడా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య అంతా ఏదో ఫాస్ట్గా చేయాలా అని అట్లా కాకుండా ఐ క్యాచింగ్ అట్లా అనిపించట్లే. ఇది 2001లోనే ఇంత బాగుందంటే రీసెంట్గా లాంచ్ అవుతున్న 2025 ఆక్టేవియా VRS ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు మనము. అండ్ ఒకవేళ దీని యొక్క బంపర్ చూసుకున్నా కూడా నీకు దాని యొక్క క్యారెక్టర్ లైన్స్ కూడా ప్రాపర్ అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతున్నాయి కారు. అండ్ ఒకవేళ మనము మెల్లగా సైడ్కి వెళ్దాం, సైడ్కి వెళ్ళి ఏముందో కూడా చూద్దాము. దీనికి మనకు ఒకవేళ చూసుకుంటేనైతే ఇది కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్ అలాయ్స్ మార్చడం జరగలేదు. అండ్ దీనికి మనము 16 inch టైర్స్ అయితే వేయడం జరిగింది. అండ్ చూడండి సైడ్కి చెప్పా కదా క్లాడింగ్ ఎట్లా వచ్చిందో, అంటే బంపర్ యొక్క ప్రొటెక్షన్ కోసం అప్పట్లో OEMs వేస్తుండే, ఇప్పుడు లైట్ తీసుకున్నారు.
అండ్ ఇక్కడ మనకి దీని యొక్క సైడ్ ఇండికేటర్ కనబడుతుంది. అండ్ అప్పట్లోనే ఆబ్వియస్లీ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ ORVMs ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే మనకి రిక్వెస్ట్ సెన్సార్ లాంటివి ఏం లేవు. చాలా మ్యాన్లీగా మన కీస్ తీసుకొని ఇద్దరు అన్లాక్ చేసుకోవచ్చు, లేదంటే నువ్వు ఫిజికల్గా అయితే మనం లాక్ అండ్ అన్లాక్ చేసుకొని లోపలికి ఎంటర్ పోవచ్చు. అండ్ ఇక్కడ మాత్రం వాళ్ళు చాలా చక్కగా ఫుల్ హ్యాండిల్స్ ఇచ్చారు. మెయిన్గా ఈ కార్లో అందులో ఒక Volkswagen గ్రూప్కి మరి జాయిన్ అయినప్పుడు కూడా ఈ మాత్రం సౌండ్లు అయితే చేయాలి కదా. జస్ట్ చూడు, నేను ఎంత నార్మల్గా అయితే ఈ డోర్ని ఇస్తాను, ధడ్ 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 అని పడుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ సైడ్ డోర్ చూసుకున్నా కూడా దీనికి కూడా కంపెనీ ఒరిజినల్లీ ఫిటెడ్ క్లాడింగ్ అయితే మనకు కనబడుతూ ఉంది. అండ్ రేర్ డోర్కి కూడా ఆ క్లాడింగ్ ఉంది. పిల్లర్ ABC, అసలు ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అండ్ మనకి 2001లోనే దీని యొక్క సన్ రూఫ్ అయితే అవైలబుల్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో క్రేజ్ లేకపోయినా లుక్స్కి అండ్ పైసలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలా పారబోసే వాళ్ళు ఫీచర్ని ఇప్పుడైతే లైట్ తీసుకున్నారు అవన్నీ. అండ్ పైన వచ్చేసి మనకి దాని యొక్క యాంటీనా అయితే కనబడుతుంది. మన జర్మన్ కార్స్ అన్నిటికీ పెట్రోల్ క్యాప్ మాత్రం రైట్ సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బంపర్ ప్రొటెక్షన్ వీళ్ళు ఇచ్చిన క్లాడింగ్ చూడండి, పక్కన ఈ వెనక క్వార్టర్ ప్యానెల్ నుంచి దాని యొక్క క్లాడింగ్ పోకుండా అవతల క్వార్టర్ ప్యానెల్ మీద క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పట్లో జస్ట్ చూడండి, మనం పెడితే అదేదో చిన్న చిన్న స్లిప్లు పెట్టినట్టు చాలా గలీజ్గా కనబడుతుంటాయి. దీంట్లో మాత్రం ఒరిజినల్గా కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి అండ్ టైల్ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన కంపెనీ ఫిటెడ్ ఒరిజినల్ స్పాయిలర్ అయితే కనబడుతుంది మనకి. అండ్ పైన కూడా హ్యూజ్ కూడా లోగో ఉంది. అండ్ ఆబ్వియస్లీ ద ఆక్టేవియా అండ్ దాని కిందనే VRS బ్యాజింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ మనము దీన్ని వెనక ఒకవేళ ఈ యొక్క డిక్కీ ఓపెన్ చేయాలనుకుంటే అతి పెద్ద డిక్కీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి జస్ట్ ఎలా ఓపెన్ అవుతుందో, ఇది ఒక పికప్ ట్రక్ లెక్క అయితే కనబడుతూ ఉంటుంది మనకి. ఇంత పెద్ద ప్లేస్ అయితే ఈ కార్లో ఇచ్చారు. అండ్ మనం అక్కడ ఏవైతే సెకండ్ రో సీట్స్ ఉన్నాయో అవి కూడా బెండ్ చేస్తే ఇది ఒక పికప్ ట్రక్ అనే పిలుచుకోవచ్చు. లోపల నేనైతే ఈజీగా వెళ్ళి పడతా, సామాన్లు లైట్గా ఉన్నాయి. తర్వాత మళ్ళీ కూర్చొని ట్రై చేద్దాము. అండ్ ఇగో ఇట్లా దీని అయితే మూసేసుకోవచ్చు. అండ్ కింద చూస్తున్నైతే మన దీని యొక్క సైలెన్సర్ అయితే కనబడుతూ ఉంది. అండ్ మెయిన్గా ఒకవేళ బ్యాక్ చూసుకుంటే పైన మనకి బ్రేక్ లైట్స్ అండ్ ఇక్కడ అన్ని డీఫాగర్ లైట్స్ అయితే ఇచ్చారు. మనం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ VRS ఓనర్స్ బాగా స్పెండ్ చేసే గేర్ లివర్ అండ్ యాక్సిలరేటర్ అండ్ బోనెట్ కింద ఉన్న బ్యూటిఫుల్ 1.8 టర్బో ఇంజన్ అయితే చూసారు. సో ప్రస్తుతం అయితే ఈ కార్ దేనికైతే ఫేమస్ దాని యొక్క ఇంజన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం చూద్దాం మనము. అప్పట్లో మనకి ఫ్రంట్ ఈ యొక్క బానెట్ ఓపెన్ చేస్తున్నప్పుడు దాని గ్రిల్ కూడా ఎంత క్యూట్గా మనతోనే వస్తుంది చూడండి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇంజన్ ఇది వచ్చేసి మనకి 148 HP పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 210 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. జస్ట్ చూడండి, ఇన్ లైన్ 4 సిలిండర్ 1.8 టర్బో ఇంజన్ అయితే పెట్రోల్ది మన దగ్గర ఇక్కడనే కనబడతా ఉంది. అండ్ వాహ్, ఎంత బాగుందో తెలుసా చూస్తుంటే. ఇన్ లైన్ మనకి ఇక్కడ దాని యొక్క ఎగ్జాస్ట్ కనబడుతుంది, టర్బో చార్జర్ కనబడుతూ ఉంటుంది. చాలా అసలు నడుపుతుంటే మాత్రం ఈ కార్ ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఏదైనా మార్కెట్లో దొరికినా కూడా ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. ఈ రోజుకున్న కార్కి అప్పట్లో ఉన్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి ఏంటి అనేది తేడా మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. నిజంగా చాలా హెవీ ఉంది బోనెట్. ప్రస్తుతం అయితే మనం బోనెట్ ఓపెన్ చేస్తాం. దీని యొక్క సౌండ్ కూడా ఒకసారి మీకు వినిపిస్తాం. బేసికల్గా ఈ కార్ని నడిపితే మాత్రం నిజం చెప్తున్నా, మరి ఈరోజు బై మిస్టేక్ కూడా నువ్వు ఎత్తుకున్న దొరకవు. అండ్ ఆ టైంలో ఇది 13 lakhsకే దొరుకుతుండే. నేను గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఏదైతే టర్బో చార్జర్ సౌండ్ చేస్తుందో అంటుంది అసలు, అబ్బా ఆ సౌండే వేరు. కాబట్టి మనం అయితే ప్రస్తుతం దీని యొక్క ఇంటీరియర్స్కి వెళ్ళిపోయి కూర్చొని ఇంజన్ ఆన్ చేసి అలా లైట్గా అసలు వీళ్ళు ఏం ఫీచర్లు ఇచ్చారో కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో బేసిక్గా మనం ఈ కార్లో చూసుకుంటే ఇది OEM నుంచి ఉన్న కారే, స్టాక్ ఇంజన్, ఎటువంటి ట్యూనింగ్ అయితే జరగలేదు ఈ కారు మీద. అండ్ కాకపోతే మనకి ఇంటీరియర్స్లో మాత్రం దీని యొక్క లెదర్స్ మాత్రం మార్చడం జరిగింది. మరి 2001 అంటే మరి ఇప్పటికి మార్చాలి కదా, మొత్తం గబ్బు గబ్బు అయ్యి ఉంటుంది. కాబట్టి నీకు ఇక్కడ ఏదైతే డ్యూయల్ టోన్ కనబడుతుందో ఒరిజినల్గా అయితే మనకి ఈ కార్లో బ్లాక్ కలర్ అయితే వస్తుండే. అండ్ సీట్లకు కూడా నార్మల్గా ఒరిజినల్ కార్లో అయితే నీకు VRS యొక్క స్టిచ్చింగ్ కానీ లేకపోతే దాని మెన్షనింగ్ కానీ వస్తుండే. ఈ కార్లోకి మిస్ అయితే, ఎందుకంటే లెదర్స్ మొత్తం మార్చేశారు. వాళ్ళు డోర్ చూసుకున్నా కూడా ఇక్కడ వీళ్ళు ఓపెన్ చేయడానికి కంప్లీట్గా క్రోమ్లో అయితే ఇచ్చారు.
అండ్ నీ యొక్క ఓఆర్విఎమ్స్ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ట్వీటర్స్ ఉన్నాయి, మెయిన్ స్పీకర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రైవర్ సైడ్ విండోకి మాత్రమే 1 టచ్ అప్ అండ్ 1 టచ్ డౌన్. అండ్ సేఫ్టీ కోసం ఇక్కడ నీకు ఏదైతే ఎలక్ట్రిక్ లైట్ కనబడుతుందో రెడ్ కలర్లో, అది రిఫ్లెక్టర్ లాగా పనిచేస్తుంది. డోర్ ఓపెన్ చేసినప్పుడు దూరం నుంచి వస్తున్న కార్లకి మనం ఒకళ్ళు ఉన్నాం అని గుర్తించడానికి ఇదైతే పనికొస్తుంది. అండ్ స్టోరేజ్ స్పేస్ వేసుకున్న చాలా లిమిటెడ్, బాటిల్ కన్నట్టు స్పెసిఫిక్గా ఏమి ఇవ్వడం అయితే జరగలేదు. అండ్ అప్పట్లో మనకి డోర్కి ఆ ఒక లాక్ అండ్ అన్లాక్ ఇండికేట్ చేయడానికి మనకి నాబ్ అయితే బయటికి లోపలికి వస్తూ ఉంటుంది. దాని పక్కనే మనకి థెఫ్ట్ అలారం అయితే కనబడుతుంది. అండ్ డోర్ కూడా సాఫ్ట్ టచెస్ అని కాదు కానీ ప్లాస్టిక్ అయితే హార్డ్ కాదు, ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంది. ముట్టుకుంటుంటే కూడా ఏమంత గబ్బులే కంపియట్లే. అండ్ ఒకవేళ మనము ఇంటీరియర్కి చూసుకుంటేనైతే ఈ యొక్క 3 స్పోక్ హ్యూజ్ స్టీరింగ్ అయితే కనబడుతుంది. మధ్యలో మనకి పెద్ద స్కోడా లోగో. అండ్ ఇది ఒక కార్ అప్పట్లోనే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుండే. సో మనకి స్టీరింగ్ మీద ఎయిర్ బ్యాగ్ కనబడుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ దాని మీద కూడా మనకి ఎయిర్ బ్యాగ్ కనబడుతుంది. అండ్ ఎంత సింపుల్గా పెట్టారంటే డిజైన్, నువ్వు ఒకవేళ నీ యొక్క ఫ్రంట్ లుక్ చూసుకుంటే అయితే నీకు ఏదైతే ఓడోమీటర్ కనబడుతుందో ఏం చక్కగా నీకు ఒక సైడ్ వచ్చేసి ఆర్పిఎం, రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడ్, అండ్ మధ్యలో వచ్చేసి టెంపరేచర్ అండ్ ఫ్యూయల్ అన్నీ మనకి ఈ యొక్క డైల్స్తో అయితే కనబడుతూ ఉంటాయి. ఎటువంటి ఎంఐడి డిస్ప్లే లేదు, చిన్న ఎంఐడి డిస్ప్లే ఉంది. దాంట్లో మనకి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి నేను కార్ ఇంజన్ ఆన్ చేసిన, ఇంకేమైనా అడిషనల్గా కనబడితే చూపిద్దామని. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి దాని యొక్క హెడ్ లైట్ బటన్స్ అయితే ఆపరేట్ చేయడానికి ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చిన్న కనబడుతుంది కదా, అది వచ్చేసి మనకి ఫ్రంట్ యొక్క బీమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్కి అప్పట్లోనే క్రూజ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వచ్చినాయని మనం ఆనందపడుతుంటే వీళ్ళు అవన్నీ అప్పుడే ఆల్రెడీ ఇచ్చారు. అండ్ ఈ కార్లో హైలైట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క కార్ని RSలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏవైతే 3 పెడల్స్ కనబడుతున్నాయో ఆ సిల్వర్ గార్నిష్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ చూసుకున్నాం ఇంకో ఇక్కడ కూడా నీకు చిన్న స్పేస్ అయితే ఇచ్చారు కింద ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఫ్రంట్ బోనట్ ఓపెన్ చేయడానికి ఇక్కడైతే లివర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి మాత్రం చాలా యాక్సెసిబుల్గా మధ్యలో అయితే దాన్ని ప్లేస్ చేశారు. అండ్ దీనికి బయట ఫిట్టింగ్ అయితే ఇవ్వడం చేయడం జరిగింది కార్లో. ఒరిజినల్గా అయితే దీని యొక్క ఆడియో సిస్టమ్ అండ్ కంట్రోల్స్ చాలా డిఫరెంట్గా వస్తాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటేనైతే ఇక్కడ కూడా లోపల ఆక్టేవియా అని రాశారు. పార్కింగ్ లైట్స్ బటన్ కింద, పార్కింగ్ లైట్స్ బటన్ ఇంతలాగా ఉంది, ఇప్పుడైతే బాగా బక్కగిస్తున్నారు. అండ్ ఈ యొక్క ఏసీ యొక్క వెంట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే పనిచేస్తున్నాయి అంటే ఇవి ఇప్పుడు అయితే చాలా చిరాకు పెడుతున్నాయి, కానీ ఇవి అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ నీట్గా అయితే ఉన్నాయి ఏసీ ఒక వెంట్స్ కూడా. అండ్ మనము దీని యొక్క గ్లో బాక్స్ చూసుకున్నా కూడా చాలా హ్యూజ్గా అయితే దీని యొక్క గ్లో బాక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ కార్లో బాగా నచ్చేది ఏంటంటే ఈ యొక్క గేర్ లివర్ మీద వీళ్ళు 5 స్పీడ్ యొక్క ఇండికేషన్ అండ్ మెయిన్గా దీని యొక్క VRS లోగో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా మంచి లెదర్ తోటి కవర్ చేసి బ్యూటిఫుల్ టెక్స్చర్ ఉంది అది. అండ్ చాలా యాక్సెసిబుల్గా అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. దాని పక్కనే మనకి ఏం చక్కని కప్ హోల్డర్ అయితే ఉంది. అండ్ అదే కాకుండా నా డ్రైవింగ్ పొజిషన్ చూస్తే మీరు ఎంత గ్రౌండ్కున్నా అంటే నేను రిక్లైన్డ్ అంటే నేను స్పీడ్గా పోతున్నా కూడా 2 హ్యాండిల్స్తో గ్రిప్ తీసుకుంటే మంచి మెనోవరింగ్ అయితే కార్తో చేయొచ్చు. అంటే నువ్వు స్పీడ్గా వెళ్తున్నప్పుడు నీకు కావాల్సింది మెయిన్గా కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ కారే ఇవ్వాలి. అండ్ ఎంత గ్రౌండ్కి ఉన్నావు అనుకో అంత బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా ఇక్కడ చూసుకున్నైతే ఏసీ కంట్రోల్స్ కూడా ఆటో ఏసీ, ఈకాన్ అవన్నీ ఉంటానే ఉన్నాయి. మనకి ఇప్పుడిప్పుడు వీడియోలలో వాటిలలో తెలుస్తున్నాయి, కాకపోతే ఇలాంటి ఫీచర్లు ఎప్పుడో ఇచ్చింది. అండ్ ఈ యొక్క కార్ని అప్డేట్ చేసుకుంటూ ఆక్టేవియాని లారా అన్న కార్ తెచ్చారు. యాక్చువల్గా లారా కూడా ఆక్టేవియానే వేరే దగ్గర, మన దగ్గర మాత్రం అదొక అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఆక్టేవియా అని చూపించారు లారాని. అసలు అదైతే మహా 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 అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీంతో కంపేర్ చేస్తే వీలైతే ఆ కార్ని కూడా పట్టుకొద్దాము. అండ్ మనకి మూన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ దీని యొక్క బటన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఇది రొటేటరీ డైల్ అయితే ఇచ్చారు. నేను ఇంకా దేనికో అనుకున్నా, కాకపోతే సన్ రూఫ్కి ఆపరేట్ చేయడానికి. అండ్ మనకి లోపలనే అంబియంట్ లైటింగ్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అటు ఇటు మనకి దీని యొక్క సన్ షేడర్స్ అయితే ఇచ్చారు విత్ మిర్రర్ ఆప్షన్. అండ్ మనకి టికెట్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్లో మనం టికెట్ హోల్డర్ని కూడా పెట్టుకోవచ్చు. ఆ టికెట్ హోల్డర్ మనకి ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ దగ్గర అయితే ఇస్తారు. మనకి బేసిక్గా కంఫర్ట్ మాత్రం చాలా ఉంది. అండ్ నీకు దీని యొక్క హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనము ఒకవేళ రిక్లైన్ చేసుకోవాలనుకో దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నీకు కింద లివర్ ఉంటుంది. దాంతో మనం ఈ లెఫ్ట్ సైడ్కి మొత్తం అంతా రాదు, ఓన్లీ ఒకటే సైడ్ ఇస్తారు. అండ్ రిక్లైనేషన్కి మాత్రం నీకు మళ్ళీ
ఒక రొటేటరీ డైల్ అయితే ఇస్తారు, దాన్ని నువ్వు తిప్పుకోవాలి. అది కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అంతే. అండ్ దీనికి లంబార్ సపోర్ట్ కూడా ఇచ్చినట్టే ఉంది, మరి ఇదేందో కూడా అర్థమవుతలేదు. ఇక్కడ ఇంకొక డైల్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క ఫ్రంట్ సైడ్ ఇంటీరియర్. ఒకసారి బ్యాక్ కూడా పోయి ఒకసారి చెక్అవుట్ చేద్దాం. మనమైతే ప్రస్తుతము దీని యొక్క సెకండ్ రో అంటే బ్యాక్ దగ్గర కూర్చొని ఉన్నాం. నీ రూమ్ అంతగా లేదు. నీ రూమ్ అంటే నువ్వు ఎప్పుడైతే కాలు సీట్ కిందకి దూర్దామని చూస్తావో అక్కడ మనకు ప్లేస్ ఉందా లేదా అనేది చెప్పడము నీ రూము. అండ్ థై సపోర్ట్ అయితే మనము ఓకే అనుకోవచ్చు. లెగ్ రూమ్ మాత్రం ఒక బేసిక్గా ఒక మాదిరిగా బాగానే ఉంది. అండ్ యాక్చువల్గా దీని యొక్క రూఫ్ అన్ని ఇయర్స్ అయింది కదా, సో దాని క్లాత్ ఇలా పడిపోతుంది కిందకి, అందుకని నేను ఇట్లా పైకి చెప్పాల్సి వస్తుంది. అండ్ మనకి డోర్ యొక్క పైన హ్యాండిల్స్ విత్ హుక్స్ అయితే అటు ఇటు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ బేసిక్గా ఏమీ లేదు, మధ్యలో మాత్రం నీకు 12 volt సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా నీకు ఒక స్విచ్ టైప్ ఉంది, అది మరి ఏమి ఇచ్చిండో అప్పుడు మనకు అర్థం కావట్లే. అండ్ మనకి వెనక మిడిల్ రో అంటే ఇది ఓన్లీ 2 passenger కిందనే వీళ్ళు దీన్ని కన్సిడర్ చేశారు కాబట్టి మధ్యలో మనకి హెడ్ రెస్ట్ అయితే ఉండదు, కాకపోతే సేఫ్టీ కోసం సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ హ్యాండ్ రెస్ట్ అయితే ఉంది. అండ్ ఈ 2 సీట్స్ నీకు 60-40 అయితే స్ప్లిట్ అయితే, ఎందుకంటే వెనక డిక్కీ ఇంకా దాని యొక్క లీటర్ అంటే బూట్ స్పేస్ యొక్క కెపాసిటీ పెంచడానికి. అండ్ బేసిక్గా బ్యాక్ చాలా సింపుల్గా నార్మల్గా అయితే అయిపోతుంది. వెనక ఒకవేళ బాగా చూసుకోవాలనుకో ఇక్కడ ఇది ఒక జోక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే నీకు వాళ్ళు స్పేస్ ఇచ్చారో బేసిక్గా వాటర్ బాటిల్ కూడా ఏం పట్టదు. అండ్ మెయిన్గా ఈ కారు కంప్లీట్గా చెప్పాలంటే ఇట్స్ అ డ్రైవింగ్ కార్, ఎక్కువసేపు వెనక కూర్చునే క్యాండిడేట్ల కోసం కాదు. అండ్ దీని యొక్క సైడ్ మిరర్స్ మనం దింపుకోవడానికి ఈ యొక్క ట్వీటర్ పక్కనే మనకి ఈ సైడ్ మిరర్స్ యొక్క ఎలక్ట్రానిక్ బటన్స్ అయితే ఇచ్చారు. అగో ఏమైంది అయ్యో ఓకేనా. సో ఇది మన యొక్క కార్ యొక్క ఇంటీరియర్స్. మెయిన్గా మనము దేనికైతే ఇది ఫేమస్ ఆ డ్రైవింగ్ అనేది చేసేద్దాం. సో బేసిక్గా మనమైతే ఈ యొక్క బ్యూటిఫుల్ మెషిన్ అండ్ హార్స్ అండ్ ఎనీథింగ్ ఏదైతే పరిగెడతా ఉంటుందో దాన్ని హార్స్ అని పిలుచుకుందాం. ప్రస్తుతం అయితే మనం ఈ యొక్క 1.8 TSI టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఆన్ చేద్దాం. అండ్ జస్ట్ లోపల కూడా దీని యొక్క సౌండ్ మాత్రం అదిరిపోద్ది. సైలెంట్ మెయింటైన్ చేసి ఇంజిన్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం. ఓ వాహ్, అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన దగ్గర మాన్యువల్ ఉంది కాబట్టి అలా క్లచ్ నొక్కి మనమైతే ప్రస్తుతం ఫస్ట్ గేర్ వేసిన. జస్ట్ చూడండి, నేను యాక్చువల్గా ఏసీ ఆఫ్ చేస్తాను మీకు బెటర్ సౌండ్ వినబడడానికి. చాలా పరిగెడుతుంది భయ్యా, ఇది 148 HP అంటే మజాక్ కాదు అసలు. అబ్బా ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, మనం వేరే రోడ్కి వెళ్దాము. అసలు ఎంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఉందంటే నీకు మెయిన్గా ఎప్పుడైతే గేర్ డౌన్ చేస్తున్నావు లేకపోతే గేర్ షిఫ్ట్ చేస్తున్నావు టర్బో చార్జర్ నుంచి నీకు ఒక సాటిస్ఫాక్షన్ సౌండ్ అయితే ఇస్తుంది కారు. అసలు అబ్బా సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నేను ఇందాక నుంచి ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఈ యొక్క గేర్ షిఫ్టింగ్ ఇవన్నీ పవర్ పక్కకు పెడితే దీని యొక్క సౌండ్ చూపిస్తా. అసలు నెక్స్ట్ లెవెల్ సౌండ్ అయితే కార్ ఇస్తుంది. అండ్ మెయిన్గా గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు సున్ ఉంటుంది. ఒక సూపర్ అని అయితే బాగా గుర్తు చేస్తుంది నాకు ఈ కారు. మనం ఒక్కసారి దీన్ని అలా లాంగ్ కొట్టి చూద్దాం, ఒక్క నిమిషం. అసలు ఎంత బాగుందంటే మెయిన్గా మాన్యువల్ కార్స్ కొంటున్నప్పుడు మనకి సఫిషియెంట్ పవర్ కానీ కంపెనీ ఇచ్చిందనుకో మనం ఆటోమేటిక్ జోలికే పోము. ఎందుకో చెప్తా, దానికి కూడా లాజిక్ ఉంది. ఎప్పుడైతే మాన్యువల్ తీసుకున్నప్పుడు క్లచ్ వదిలినప్పుడు కానీ వెహికల్ మూవ్మెంట్ రాలేదు, నువ్వు యాక్సిలేటర్ నొక్కుంటూ తీసుకోవాలనుకో అదొక స్ట్రెస్. అదే కానీ వీళ్ళు పవర్ కానీ టార్క్ కానీ ఎక్కువ ఇస్తే నువ్వు జస్ట్ క్లచ్ మీదే ఎన్నో అచీవ్ చేయొచ్చు. అండ్ ఆబ్వియస్గా నీకు ఆ ఒక కంఫర్ట్ అయితే ఉంటుంది. మెయిన్ మనం వాడేది కారు మన జీవితాంతం మనము ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాం కదా, లేబర్ బతుకు. మరి మనకి మోస్ట్ ఆఫ్ ద టైం సిటీలోనే స్పెండ్ చేస్తాం. సిటీలో స్పెండ్ చేసినప్పుడు మనకి ఆ డ్రైవింగ్ టైం అయినా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ఆ మాత్రం పవర్ అండ్ టార్క్ ఉండడం చాలా చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే మనము ఇక్కడ ఎవరు లేరు, సో మనం మన స్టంటులు చేసుకోవచ్చు. సో యా, సో మనమైతే బేసిక్గా దీని యొక్క 0 to 100 కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ గేర్ షిఫ్ట్ చేసినాము. జస్ట్ చూసిర్రా ఎట్లా పోతుందో బండి. అబ్బా ఈయన్నే డ్రైవింగ్ చేసుకొని నేర్చుకోనికి వస్తారు వీళ్ళు.
సెకండ్ గేర్లోనే థర్డ్ గేర్లోనే మనం ఎంత చక్కగా 100 అయితే కొట్టేయచ్చు. మెయిన్గా కార్లో కూర్చుంటే మనకి ఏదైతే వ్యూ కనబడుతుందో చాలా హ్యూజ్గా అండ్ చాలా హాయిగా అయితే మనకి ఆ వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. కంట్రోల్స్ అన్నీ మన కళ్ళ కిందకైతే ఉన్నాయి. డాష్బోర్డ్ యొక్క ప్లేస్మెంట్ అట్లా ఉంది. అండ్ చూడండి జస్ట్ అసలు బ్యూటిఫుల్ మెషిన్స్ అయితే ఒక టైంలో తయారు చేశారు. ఇప్పటికి వాళ్ళకి పెద్ద మ్యాటరే కాదు తయారు చేయడానికి. మరి ఆ పిల్లలు ఏమనుకుంటారో మరి చేస్తారా చేయరా అనేది మనకి అసలు బై మిస్టేక్ కూడా క్లూ లేదు. అండ్ చూస్తేనైతే దీని యొక్క సైడ్ మిర్రర్కి కూడా వీళ్ళు బ్లైండ్ స్పాట్ ఇండికేటర్ తీయడం జరిగింది. ఎన్నిగానం ఫీచర్స్ అయితే మనకి బ్యాక్ ఇన్ 2001లో కూడా దొరుకుతుండే. జస్ట్ చెప్తున్నా ఎందుకంటే ఏం ఉండకపోవచ్చు అని ఒక ఫీలింగ్లో మనం ఉంటాం. యాక్చువల్గా ఈ రోజు ఉన్న కార్ కంటే ఇంకా ఎక్కువ ఫీచర్లతో అప్పుడు కార్లు అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ వచ్చి అసలు ఇప్పుడే ఇస్తున్నా అన్న ఒక బిల్డప్ అయితే ఇస్తున్నారు బయట మార్కెట్లో అయితే. సెడాన్స్తో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి మంచిగా పొడుగ్గా అండ్ నేలకి కిందకు ఉంటాయి కాబట్టి మనము టర్నింగ్స్లో కానీ ఇలాంటి సమయంలో కానీ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. అండ్ మెయిన్గా కర్వ్స్ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ పెద్ద బండ్లు ఏంటంటే హైట్ ఉండడం వల్ల నీకు అంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉండకపోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అన్న సెంటర్ ఆఫ్ గ్రావిటీ సపోర్ట్ చేయకపోవచ్చు. కాకపోతే ఈ కార్స్లో టాప్లో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి చాలామంది సెడాన్స్ని చూసుకుంటున్నది రేసింగ్స్కి వాటికి వీటికి మొత్తం సెడాన్సే వాడతారు. అండ్ ఈరోజు సెడాన్స్ యొక్క సేల్స్ తగ్గినా కూడా దీని యొక్క లవర్స్ దీనికి మాత్రమే ఉండిపోతారు. అండ్ ఈరోజు ఎస్యూవీ మార్కెట్ అని కాంపాక్ట్ ఎస్యూవీ అని తీసుకొస్తున్నారు కానీ అదొక టైంలో మనకే అర్థమైపోద్ది అబ్బా ఏంద్రా నాయనా అని. అండ్ ఈరోజు మనకి సెడాన్స్ చూసుకున్నా కూడా మనకి చాలా తక్కువ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి వెళ్ళిపోకముందే మనం కూడా ఒకటి తీసుకొచ్చేసి మన పాకెట్లో పెట్టుకోవడం చాలా బెటర్ అని అయితే నేను చెప్తాను. అసలు నెక్స్ట్ లెవెల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతున్నా. ఆహాహాహా మాన్యువల్ అది కూడా 148 HP ఇచ్చారంటే యాక్చువల్గా నీకు ఇప్పుడు ఏదైతే నడుపుతున్నాను 148 HP అని నీకు ఒక టైంలో అంటే దగ్గర 2013-14 ఆ టైంలోనే పుంటో వాళ్ళు ఒక అద్భుతమైన బండి తీసుకొచ్చారు, పుంటో అబార్త్ అని. దాంట్లో కూడా మనకి 145 HP వస్తుండే. వీళ్ళు తెచ్చారు, మనం కొనలేదు, ఇది తీసుకుపోయారు, మళ్ళీ తేరు. అలా మరి వీళ్ళు ఎప్పుడైతే ఆఫర్ చేస్తారో మనం కూడా అప్పుడే కొనాల్సి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ఈరోజు 2025 ఆక్టివియా కానీ నువ్వు కొందామని చూసుకుంటేనైతే యమ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. అస్సలు మనకి చీప్లో అయితే దొరకదు. ఈజీగా ఒక 40 లక్షలు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అప్పట్లో అదృష్టవ జాతకులు అందరూ దీన్ని 13 lakhsకి కొనుక్కున్నారు, 13-14 lakhsకే. అండ్ ఒకవేళ నువ్వు నిజంగా డ్రైవింగ్ కోసం అంటే స్పీడింగ్ కోసం ఒక కార్ కావాలనుకున్నావు అనుకో సెకండ్ హ్యాండ్ మార్కెట్కి పోతేనైతే ఇది మ్యాక్సిమం దొరకదు. దొరికితేనైతే నీకు మరి కలెక్షన్ వాళ్ళు అమ్ముతారు కాబట్టి రిజిస్టర్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రైజింగ్స్ వాళ్ళు చెప్తారు. మోస్ట్లీ అరౌండ్ మనకి 6 lakhs కానీ 8 lakhs కానీ పడతాయి. ఓన్లీ విఆర్ఎస్ గురించి చెప్తున్నా, మిగతా అయితే మనకు తక్కువకే దొరికేస్తాయి. సహజంగా మనకి సెడాన్స్ యొక్క రేర్ స్పేస్ అంటే డిక్కీ ఓపెన్ చేస్తున్నప్పుడు బేసిక్గా మనకి ఏం తెలుసు, ఈ యొక్క రెడ్ పార్ట్ మాత్రమే లేసి గింతంత జాగిస్తారు. జస్ట్ చూడండి ఇప్పుడు ఏమవుతుందో. నేను బటన్ నొక్కిన ఈ యొక్క ప్లేసే కాకుండా వెనక ఒక విండ్షీల్డ్ కూడా లెగడం వల్ల మనకి ఎంత ప్లేస్ అయితే క్రియేట్ చేస్తున్నారో. అండ్ ఇక్కడ మనకి హైడ్రాలిక్ స్టడ్స్ అయితే ఇచ్చారు, ఇంత హెవీ వెయిట్ మనం క్యారీ చేయలేం కాబట్టి. అండ్ ఒక్కసారి చూడండి ఎంత ప్లేస్ ఉందో. నేను ఇంత లోపలికి కూడా పోవచ్చు. అండ్ ఇవి కూడా 2 స్ప్లిట్ చేస్తే ఆడ వరకు అయితే సీట్లు పోతాయి. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కానీ కార్లు ఇస్తే ఎందుకు కొనం, 100% కొంటాము. అండ్ దీని కింద దీని యొక్క స్పేర్ టైర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అసలు ఇంత ప్లేస్ యాక్చువల్గా నేను దీన్ని ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ షిఫ్టింగ్ కూడా వాడాము. అది జస్ట్ వెనక 2 సీట్లు బంద్ చేసినాం అనుకో ఫంక్షన్ చైర్లు కూడా పట్టినాయి నాకు దీంట్లో అయితే. అంత బ్యూటిఫుల్గా అయితే దీని యొక్క ప్లేస్మెంట్ అండ్ డిజైనింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటేనైతే నేకెడ్ కాకుండా కంప్లీట్లీ కవర్డ్, ఎక్కడ డిక్కీ మొత్తం చాలా బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ అని చెప్పుకోవచ్చు.